అంటే ఇవాళ ఈ ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా? వద్దా? అనే దాంట్లో జరిగిందని నేను అనుకుంటున్నాను. దానికి తోడు చంద్రబాబు గారి సంకల్పం, ఆయన చేసిన ప్రతిజ్ఞ, లేకపోతే ఆయన పడిన కష్టం. ఆ సమ్మర్‌లో ఆ మే నెలలో మనం ఒక గంట, 2 గంటలు తిరగటానికి ఇబ్బంది పడుతున్నా అనిపించే సందర్భంలో రోజుకి 5 గంటల పాటు ఎండలో మీటింగ్ చెప్పిన విధానం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఒక జాలి అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా వచ్చింది. అంతేకాదు ఆయన సంకల్పం ఎంత గొప్పగా ఆయన పట్టుదల గల వ్యక్తి అనేది అక్కడ కూడా నిరూపితమైంది. సో ఆయన ఆ ప్రతిజ్ఞ మా అందరికీ కూడా రిజల్ట్స్ వచ్చి రాగానే మేము శాసనసభ్యులయ్యాం మరలా అనే ఆనందం కంటే చంద్రబాబు గారు చేసిన ప్రతిజ్ఞ నెరవేరిందనే ఆనందం నిజంగా నాకు మనసు నేను అది అది మీ ముందు ఏదో చెప్పడం కాదు. అసలు మనం ఇది నిజమా కాదా అని గెలుకునే పరిస్థితి 164 సీట్లు రావడం అంటే అది సామాన్యంగా 164 సీట్లు రావటం నా ఎక్స్పీరియన్స్ ఇది రెండోది ఘనమైంది. అంతకుముందు 94లో 94లో అప్పుడు నేను ఎమ్మెల్యే అదృష్టవశాత్తు నా అదృష్టవశాత్తు అప్పుడు కూడా చూశాను. కాంగ్రెస్ పార్టీ అంత బలమైన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆ రోజు నందమూరి తారక రామారావు విజయం సాధించడం జరిగింది. మరలా ఇవాళ చంద్రబాబు దానికంటే గొప్పగా అప్పుడు 26 సీట్లు 3 సీట్లే తగ్గినాయి అప్పుడు. అప్పుడు 3 సీట్లే తగ్గింది వాళ్ళకి ప్రతిపక్ష హోదా రావడానికి. ఇవాళ 7 సీట్లు అంటే 14 సీట్లు తగ్గింది ఇవాళ ఈ పార్టీకి. సో ఏదేమైనా అది ఘనమైన విజయం. అన్ని కూడా మంచి రోజులు వస్తున్నాయి. నిన్న మేము ఒక గంట అరగంట మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాలు నాకు చంద్రబాబు చెప్పారు. మనకి 1,00,00,000 రూపాయలు వితౌట్ ఇంట్రెస్ట్ ఒక 40 సంవత్సరాలకి కట్టేటట్టుగా రాబోతోంది. అది మంచి వార్త అని ఆయన ఇంకా ఫైనల్ కాలేదు కానీ చాలా అంచుల వరకు ఉంది. అది వచ్చేస్తే మనకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఏమి లేదు. మీరు నియోజకవర్గం అంతా తిరిగి ఎక్కడ ఏం కావాలన్నా కూడా నాకు ఇవ్వండి, అన్ని కూడా పూర్తి చేద్దాం, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ పట్టణాల్లో ఇన్ని వేల ఓట్లు రావటం అనేది వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటారు. అవన్నీ మనం ఫుల్ఫిల్ చేయాలి. పట్టణాలు మొత్తం ఏది కావాలంటే అది నేను చేస్తానని చెప్పి కూడా ఆయన మమ్మల్ని చాలా మనం ఎలా సార్ ఈ అడ్జస్ట్మెంట్ ఎట్లా అవుతాయి అంటే ఆయన చాలా హుషారుగా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అన్ని పనులు అవుతాయి అని కాదు. పోలవరం పూర్తి అయిపోద్ది గ్యారంటీగా, మళ్ళీ అమరావతి పూర్తి అయిపోద్ది గ్యారంటీగా, మన డెవలప్మెంట్ కూడా మొత్తం ఏది కూడా ఆగకుండా బాగా జరుగుద్దని కాన్ఫిడెంట్ ఉన్నారు. అందువల్ల మనం ఆ నిధులకి ఏమి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కనపడుతుంది. అది చంద్రబాబు గారి శక్తిని నేను 30 సంవత్సరాలు చూస్తున్నాను. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ శరవేగం జరుగుతుంది. కంపెనీలు కూడా చాలా ఉత్సాహంగా రాబోతున్నాయి. భారత్ మన మచిలీపట్నంలో ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. సో అది 76,000 కోట్ల పెట్టుబడి. అది అంటే 76,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు అవుతున్నాయంటే అది రకరకాలుగా పేదవాళ్ళకు కూడా వస్తాయి.